టీఆర్ఎస్ మీద అదే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకత వచ్చింది అనేది ఒక విస్తృతంగా ఏర్పడిన అభిప్రాయం. అసలు ప్రజల గురించి మీకు తెలియకుండా, మీ గురించి వాళ్ళకి తెలియకుండా మధ్యలో కూడా మాయ చేసేసి సోషల్ మీడియాని పెడితే అది ఏం గవర్నమెంట్ లో ఏం ఎలక్షన్స్? ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి అన్నాడు, మమ్మల్ని విమర్శించే పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా ఇలా స్థలాలు ఇవ్వండి అన్నారు. పూజీ పార్టీలు సొంత పత్రికలు పెట్టాకే కదా సగం ఇవన్నీ అనర్థాలు మొదలైనవి. అసలు ఆ పత్రికల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నేను నిజంగా రోజు 13 పత్రికలు చదువుతానండి పొద్దున్న లేవంగానే. అంత టైమా? మీరు అన్నింటిలోనూ ప్రపంచంలో టాప్ అంటారా? ఇక మరీ ఇంతగా ఉంటాయి కానీ కేసీఆర్ గారు డెఫినెట్ గా అత్యంత ప్రజాస్వామికవాది, అందులో అనుమానం ఎక్కర్లేదు. ఎందుకంటే ప్రజాస్వామికవాది అంటే ఏంటి? ప్రజల్ని కలవకపోవటం. పూర్వకాలం రాజ్యాలు ఉన్నప్పుడు కూడా గంట కొట్టేవాళ్ళు. కష్టాలు ఉన్నవాడు వచ్చి గంట కొడితే అది తెలుసుకునేవాళ్ళు. సాగినప్పుడు అన్ని చెల్లుబాటు అవుతాయి, తేడా కొట్టినప్పుడు అన్ని రివర్స్ అవుతాయి. సిస్టమ్ ఏ స్థాయిలో రిలాక్స్ అయిందంటే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కడో లోపల పీకుతాందా? మిడిల్ ఆఫ్ ద వార్ 1000% గెలుస్తాం సార్, 88 కంటే ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అతి విశ్వాసం కూడా పనికిరాదు. కొన్ని పరిస్థితులు కూడా ఏమవుతాయి అంటే మనకి ఒక్కోసారి మన చేతుల్లో ఉండవు.